చదువుకునేటప్పుడు నువ్వు నిందించబడకుండా, హేళన చేయబడకుండా, తలెత్తుకుని తిరగాలంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు చదువులో ఏం చేయాలి? విజయం సాధించాలి. ఆ విజయాన్ని కోల్పోతే, పాస్ మార్కులు కోల్పోతే నలుగురు నిన్ను చూసి నిందిస్తారు. ఉన్న ఉద్యోగాన్ని చేతులారా నువ్వు కోల్పోతే నీ బంధువులు నిన్ను నిందిస్తారు. పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని తింటున్నారని చెప్పి అంటారు. కుటుంబంలో సఖ్యత, సమాధానం కోల్పోయి కుటుంబ వ్యవస్థని నువ్వు కోల్పోయినట్లయితే నిన్ను చూసి ఏమంటారు చెప్పు? మొగుడిని విడిచిపెట్టి వచ్చి ఇంట్లో కూర్చుందని చెప్పి అంటారు. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ఈరోజు మనలో ఎవరైనా నింద గుండా, అవమానం గుండా, హేళన గుండా వెళుతున్నట్లయితే దేనికని నిన్ను చూసి ప్రజలు హేళన చేస్తున్నారు? దాన్ని నిర్మించో. చదువులో ఓడిపోయావా? అయితే చదువును నీ జీవితంలో నిర్మించుకో. ఆత్మీయతను కోల్పోయావు కాబట్టి నిన్ను చూసి నీ చుట్టూ ఉన్నటువంటి మిగతా సేవకులు హేళన చేస్తున్నారా? పరిచర్య చేసేవాళ్ళు హేళన చేస్తున్నారా? నీ ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకో. ఉద్యోగం చేసే చోట నువ్వు సరిగా పని చేయట్లేదు కాబట్టి, పని చేయడం చేత కావట్లేదు కాబట్టి నీ చుట్టూ వాళ్ళు నేను హేళన చేస్తున్నారా? అయితే పని చేయడం నేర్చుకో. పని చేసే జీవితాన్ని నిర్మించుకో. అధికంగా చితికిపోయి పొద్దస్తమానం అడుక్కుంటున్నావు కాబట్టి నిన్ను చూసి ఎవరైనా చెదరించుకుంటున్నారా? అయితే విను, కష్టపడి పని చేయడం నేర్చుకో. అడుక్కోవడం మానేసాయి. అనేక మందికి ఇచ్చేవాడిగా నువ్వు తయారు కావాలనేటువంటి ధ్యేయం కలిగి ముందుకు సాగు. అది దేవుడు కోరుకుంటున్నాడు.